హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మునక్కాయతో మసాలా కర్రీ చూపిస్తున్నానండి. మునక్కాయ విత్ టమాటో వేసేసి మసాలా ప్రిపేర్ చేసి ఇలా మునక్కాయలతో కర్రీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. చపాతీలోకి అయితే ఇంకా సూపర్ అదిరిపోతుందండి టేస్ట్. మరి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే నేను మునక్కాయలని తొక్కంతా తీసుకొని కట్ చేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని అయితే పెట్టుకున్నాను. ఇందులోకి మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, పల్లీలు, కాజులు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 3 టమాటోలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంతో పాటు ఉప్పు, పసుపు కావాలి. అలాగే కారము, నూనె కూడా అవసరం. కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మసాలాలన్నింటినీ వేడి చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా తొందరగా వేగవు కాబట్టి మిగిలినవన్నీ తొందరగా వేగుతాయి కాబట్టి ముందుగా పల్లీలను వేసి 1 నిమిషం అలా వేయించుకొని అల్లము, వెల్లుల్లి పాయలు అయితే పక్కకు తీసుకొని మిగతా అన్నింటినీ వేసి ఇలా 1 నిమిషం పాటు అలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు మనం ఆనియన్ని వేయించుకుందాం. 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల తరుగు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగిపోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా వేసి ఉల్లిపాయ తొందరగా వేగడానికి 1 స్పూన్ ఉప్పును కూడా వేసి ఆనియన్ని బాగా వేయించుకోవాలి. ఆనియన్ని ఇలా కలుపుకుంటూ బాగా వేగించాలి. ఇది మూత పెట్టేసి వేయించుకుందాం. ఈలోపు మనం ముందుగా వేయించుకున్న పప్పులని పొడి చేసుకుందాం. వేయించుకున్న వాటిలో వెల్లుల్లిపాయలు, అల్లంని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కూడా కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నాకు మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయో చూద్దాం. చూడండి, ఆనియన్స్ కూడా ఈ విధంగా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసుకోవాలి. టమాటో కూడా మెత్తగా అయిపోవాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి కాబట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వేయించుకుందాం. చూడండి, టమాటో, ఆనియన్ మొత్తం బాగా ఆయిల్లో బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపుని వేసుకొని కొద్దిగా అలా కలిపేసుకొని కారాన్ని కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని కారాన్ని కూడా కొద్దిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా మసాలా కలుపుకొని ఈ మసాలాలోనే మనం కట్ చేసుకొని పెట్టుకున్న మునక్కాడల్ని కూడా వేసుకుంటే మసాలా వేగుతుంది. అలాగే మసాలాతో పాటు ఈ మునక్కాయలు కూడా ఆయిల్లో కాసేపు బాగా ఫ్రై అవుతాయి. కాబట్టి ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ అయినా మునక్కాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా మునక్కాయలకి బాగా పడుతుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకు మునక్కాయలు ఉడకాలి కాబట్టి ఉడికిపోయి మన కర్రీ గ్రేవీ ఇంకొంచెం గట్టి పడుతుంది కాబట్టి మునక్కాయలు ఉడకడానికి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి. నేను 1.5 గ్లాసుల వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇక్కడ నేను ఉప్పునైతే టేస్ట్ చూసుకొని 2 స్పూన్ల ఉప్పుని ఒక 1/2 స్పూన్ గరం మసాలాను అయితే వేసానండి. ఆ చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇక్కడ ఉప్పు టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి. 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర తరుగును కూడా వేసుకొని కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను.
మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంది. మునక్కాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి. అంతే అండి, టేస్టీ అయిన కమ్మనైన మునక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ అండి. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.